ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి శుభగ్రహమైనటువంటి గురుగ్రహం అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5 మధ్య కర్కాటక రాశిలో కొంతకాలం పాటు సంచరించబోతున్నాడు. దీని యొక్క ప్రభావం గోచారం చూసుకుంటే కొన్ని రాశుల వారికి సుఫలితాలు, కొన్ని రాశుల వారికి కాస్త గడ్డు కాలంగా అంటే ఇబ్బంది కాలంగా చెప్పవచ్చు. ఇక ఏ రాశుల వారికి గురుబలం పెరుగుతుంది, ఏ రాశుల వారు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశి వారు పాటించాలన్న అంశాలు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే గురుగ్రహానికి ఉచ్చస్థానంగా చెప్తుంటామండి. అంటే గురువు విశేషంగా ఆ రాశిలో సంచరించే కాలం అంతా కూడా యోగిస్తాడు అని చెప్పవచ్చు. కాకపోతే ఈ గురుగ్రహ సంచార ప్రభావం మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి గోచార రీత్యా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే గురుగ్రహ సంచార ప్రభావం ఈ రాశుల వారికి ఈ సమయం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ రాశుల వారికి గురుబలం బాగా కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ గురుడి యొక్క విశేష దృష్టి మీనరాశి వారికి బాగా అధికంగా ఉంది కాబట్టి వారికి రాజయోగంగా చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, ఆస్తి వృద్ధి ఉంటుంది, విశేష గౌరవ మర్యాదలు, శుభకార్యాలు లాంటివి ఇందాక చెప్పుకున్న రాశుల వారందరికీ కూడా ఉంటాయని చెప్పవచ్చండి. ఆ రాశులు ఏంటంటే గురువు యోగించే రాశులు మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులండి. ఈ రాశుల వారికి బాగా కూడా యోగిస్తుంది అని చెప్పవచ్చు. ఇక మిగిలిన రాశుల వారికి ఈ గురుబలం కాస్త తగ్గుముఖం పడుతుంది. అందులో కూడా ముఖ్యంగా ధనురాశి వారు అంటే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం ధనురాశి వరకు అండి. కాబట్టి వీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఈ యోగించిన రాశులు అంటే మిగిలిన రాశుల వారు, ధనురాశి వారు, అదేవిధంగా ఈ సింహరాశి వారు, ఇటువంటి వారంతా కూడా ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ధనవ్యయం ఉంటుంది, కుటుంబంలో కాస్త గందరగోళ వాతావరణం లాంటివి కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా యోగించే రాశుల వారు ఎంత ఎక్కువగా దాన్ని ఉపయోగించుకుంటే అంత మంచిదండి, గురుబలం పెరుగుతుంది. మిగిలిన రాశుల వారు సామాన్యంగా ఉన్నవారు కావచ్చు, లేదా మనం ఇందాక చెప్పినట్టుగా ధనురాశి వారికి అంత మంచిది కాదు, అదేవిధంగా సింహరాశి వారికి కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఆ రాశుల వారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా గురుగ్రహ గాయత్రి మంత్రాన్ని యథాశక్తిగా పఠించడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా గురుచరిత్ర పాలన చేయడం, గురుక్షేత్రాలు సందర్శించడం కూడా ఈ సందర్భంగా మంచిది అని చెప్పవచ్చు.